మా గద్దర్ నర్సన్న తోటి ఇప్పుడు లైవ్ ఒక ఆ పాట మళ్ళా ఒక 2-3 లైన్సా మరి పాడు నీ ఇష్టం వచ్చింది వాడన్న అట్లే నువ్వేమనుకున్నావు మనసులా నీ ఏదైనా ఉంటే మాట్లాడకంతే ఇక. హలో విన్నారు కదా మన ముచ్చర్ల సత్తన్న దమ్ము ధైర్యం తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. 1952లోనే ఆయన కళ నుంచి జారువారిన అక్షరాలని ఇన్ని సంవత్సరాల తర్వాత నా గొంతు నుండి పలికేటువంటి అదృష్టం కలగడమే నాకు చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ లైన్ వినిపిస్తాను. పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువొచ్చేరా. చప్పట్లు కొట్టాలి మీరు. పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువొచ్చేరా పల్లోడ పల్లెకే విలువొచ్చేరా. పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలే. ఓ పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలే. అభివృద్ధి పదములో ముందడుగులెయ్యాలే. కూలికే తిరుగొద్దురా పల్లోడ కూటికి కిరుగొద్దురా పల్లోడ కూటికి కరువొద్దురా. నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా. నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా. నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా. నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా. బాధ్యతే నీకొచ్చరా పల్లోడ భారీ హక్కే వచ్చరా పల్లోడ భారీ హక్కే వచ్చరా. ఇరుకు సందుల ముందు ఎడతెరుముగా వాలే ఇరుకు సందుల ముందు ఎడతెరుముగా జమిలిగా నీ బండ్లు తిరిగి ఊగాలే జమిలిగా నీ బండ్లు తిరిగి ఉరుకాలెరో. జమిలిగా నీ బండ్లు మురికి తిరగాల ఇరుకు ఇండ్లే ఉండవోయ్ పల్లోడ మురికి ఇండ్లే ఉండవోయ్ పల్లోడ మురికి ఇండ్లే ఉండవో పల్లోడ మురికి ఇండ్లే ఉండవా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ పాట పాడినా 1 గంట 2 గంటలు 3 గంటలు తీసుకొని పోరాడాలని ఉంటుంది నాకు. కానీ సత్తన్న పాట 10 నిమిషాలనే పాడినాను. ఎందుకంటే నా గొంతుకు తగ్గ ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ మట్టి నుంచి జాలువారినటువంటి కలం సత్తన్న పాట పాడడం చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీతక్క గారికి అదే మాదిరిగా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ. సత్తన్న ముచ్చర్ల సత్తన్న అంటే 1952 నుంచి 69 మళ్ళీ దశ తెలంగాణ తొలిదశ ఉద్యమాలకు వెళ్ళి నుంచి మళ్ళీ సాయుధ పోరాట ఆ వీరత్వాన్ని ఆ కవులని చూసినాం. మళ్ళీ సత్తన్న పోరాటాన్ని కూడా చూసినాం. ఇంతకుముందు ఏవీలో కూడా చూసినాం. చాలా సంతోషమే. కానీ ఏవీలో నేను గమనించిన గద్దరన్న ఒక మాట చెప్తాడు. అక్కడ ఆశించిన తెలంగాణ రాలేదు అని చెప్పి సత్తన్న బాధపడుతుండు అని చెప్పి మన రోజులు మళ్ళీ ఆదరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయని అన్న కలలుగనడని గద్దరన్న ఏవీలో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా సీతక్క గారికి తెలియజేసేది ఏంటంటే ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన బిడ్డ కాబట్టి కళాకారుల పాత్ర తెలంగాణ తీసుకురావడంలో కళాకారుల పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో రాజ్యాలను స్థాపింపజేయడంలో కళాకారుల పాత్ర ఉందక్క. దయచేసి కళాకారులని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద ఉండబడినటువంటి వెనక సైడ్లో ఉన్న కళాకారులు ఆషమాయిషి కవులు కాదు, గాయకులు కాదు. వారు ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమాలు నడిపి తన గొంతుని తన పెన్నుని తన ప్రాణాన్నే తృణప్రాయంగా అర్పించడానికి మేము సిద్ధమని జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మన వాళ్ళు అందరూ కూడా గత పాలకులు ఉన్నారు, మనము ఉన్నారు, మీరు ఉన్నారు. నాకు నేను మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే సత్తన్నను చూసిన తర్వాత సత్తన్న జీవితం అంతా పోరాటమే. సత్తన్నకు పుట్టిన బిడ్డ పృథ్వీ కూడా జీవితం అంతా పోరాటమే చేయాలనా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. సత్తన్న ఎప్పుడూ పోరాటమే, సచ్చే వరకు పోరాటమే చేసి పోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తెలంగాణ సాధించాలని కొట్లాడి ఎగబడి తెగబడి కళాకారులని అమ్మలాగా ఒడిలో పెట్టుకొని ఉస్మానియా క్యాంపస్ పక్కకే తన ఇల్లు అయినప్పటికీ
అన్న చాలా, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంతకుముందు రవేణ లాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, అన్న కూడా చాలా కళాకారులకు అండగా నిలబడి వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలను గౌరవించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాడు, మళ్ళీ దేనికోసం కొట్లాడుతున్నాడు. దయచేసి ఇట్లా పోరాటాలు ఇవి కాదు అక్క, అందరినీ వాళ్ళ సమస్యలు వినడంలో ముందు వరుసలో ఉండి రాబోయే రోజుల్లో సత్తన్నని ఈ ప్రభుత్వం అన్న గుర్తించి గద్దరన్న చెప్పినట్టుగా పాఠ్యపుస్తకాలలో అన్న పేరు అన్న పాటల్ని ప్రచురించి రాబోయే మాలాంటి తరాలకు కొత్త దిక్సూచిగా మారాలని కూడా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే కళాకారులని గద్దరన్నని కూడా చూసాం, గుర్తిస్తున్నారు, చాలా బాగా కళాకారులను గుర్తిస్తున్నారు అన్నట్టుగా నాకు కూడా ఉన్నది. నా సంతోషం ఏంటంటే సత్తన్నని అనేకమైనటువంటి ఒక ఉద్యమాలు చేసినటువంటి బిడ్డగా అన్నని గుర్తుంచుకోవాలని, అక్క నోటి వెంట ఆ మాట వినాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ